సో ప్రతి విషయంలోనూ మీరు మోడల్గానే ఉన్నారు, చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నారు. దాంపత్య జీవితానికి సంబంధించి కూడా మీరు ఇన్స్పిరేషన్గానే నిలిచారు మీ ఇద్దరు కూడా. ఎలా ఉంటే మన దాంపత్య జీవితం అలా కొనసాగుతుందో ఒకరికి కోపం వచ్చినప్పుడు ఒకటి చదువుకపోవాలి, ఒకరికి బాధ ఉన్నప్పుడు ఒకటి పని. భర్త అనేటోడు బయటికి వెళ్ళి రాగానే సాయంత్రం డ్యూటీకి వెళ్ళి రాని, పని మీదకి వెళ్ళి రాని, ఆఫీస్కి వెళ్ళి రాని, భార్య గిట్ట ఇంట్లో ఉంటే మంచిగా నవ్వు ముఖంతో రిసీవ్ చేసుకోవాలి, మంచినీళ్ళు ఇవ్వాలి. రాగానే వచ్చి వాడు ఇంటి పక్కోడు చచ్చిపోయిండు, ఇంటి అనుకోడు పారిపోయిండు, ఇది అయిపోయింది అనే బాధలు ఎప్పుడు చెప్పొద్దు భర్తకు. నువ్వు సాయంత్రం చెప్పు, జరసేపు అయినాక చెప్పు. రాగానే ఎప్పుడు ఏ మహిళకైనా, మా సోదరుమల్లకు చెప్తున్నా, భర్తను రాగానే ఇబ్బంది పెట్టే మాటలు చెప్పొద్దు. చాలామందికి ఆగది, తొందరగా చెప్పాలనిపిస్తుంది. అసలు చెప్పొద్దు. సావు కబుర్లు కానీ ఏమైనా చెడ కబుర్లు ఏవే కూడా చెప్పొద్దు. రాగానే కొద్దిసేపు అయినాక చెప్పు, మంచి వాడుతుంటే చెప్పు, హ్యాపీ న్యూస్ ఉంటే చెప్పు, సక్సెస్ న్యూస్ ఉంటే చెప్పు, హ్యాపీ ఫీల్ అవుతాయి. జరసేపు అయినాక సెటిల్ అవుతుంది కదా, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయినాక సెటిల్ అవుతుంది. అప్పుడు అప్పుడే ఏ విషయాలు చెప్పాలి అప్పుడు చెప్పాలి.